కర్నూల్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందాలు క్లూస్ ఆధారంగా అనేక కోణాల్లో ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పరిశీలిస్తున్నారు. చిన్న టేకురు సమీపంలో బైక్ ని ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి గురైన వేమూర్తి కావేరి ట్రావెల్స్ బస్ లగేజ్ క్యాబిన్ లో వందల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, ఇవి ఒకేసారిగా పేలడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి. మొదటగా బైక్ ను బస్ ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడి పడిపోయింది. అందులో నుంచి పెట్రోల్ కారడం మొదలైంది. క్షణాల్లోనే బస్సు కింద భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో దానిని బస్సు కొంత దూరం ఈడ్చికెళ్లింది. ఘటన స్థలాన్ని దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు కీలక ఆధారాలు గుర్తించాయి. వాహనాల మధ్యలో రాపిడి తలెత్తడంతో నిప్పురవ్వలు చెలరేగి పెట్రోల్ కు అగ్ని అంటుకొని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ మంటలు తొలుత లగేజ్ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సల్ ఉంది. చిన్నగా మొదలైన మంటలు బ్యాటరీస్ కూడా అంటుకోవడంతో ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒకేసారిగా పేలాయి. అలా పేలడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. లగేజ్ క్యాబిన్ పై భాగంలో ప్రయాణికులు కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో బస్సు మొదటి భాగంలో సీటుపై ఉన్నవారు మంటల్లో సజీవ దహనం అయ్యారని అధికారులు వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.